తీర్చిదిద్దారని వారు కూడా మాకు ప్రశంసా పత్రం అందించడం జరిగింది. అయితే ఈ క్రమంలో నేను ఊహించినటువంటి అంటే కంచి పీఠాధిపతులు జగద్గురు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఈ పూజా విధానం చూపిస్తానని నేను అసలు అనుకోలేదు. ఇది సాధ్యమైనది అంటే ఇది సాధ్యమైన రీతిలో తీసుకువచ్చినది శ్రీ శంకర మఠం విశాఖపట్నం కార్యనిర్వాహక వర్గం వారు కంచికి తీసుకువెళ్ళి మమ్మల్ని స్వామివారి ముందు ఈ పూజా విధానం పెట్టగానే స్వామివారు అంటే పూజా విధానం పెట్టి చేతిలో ఒక్కొక్క పేజీ తిప్పుతూ వారి అమృత హస్తాలతో నిజంగా వారు కామాక్షి స్వరూపులు. అందుకేనేమో నాకు అనిపించింది ఒక్కొక్క పేజీ తిప్పుతూ మానసికంగా షోడశోపచార పూజ చేసేసారు. వారు కూడా దీన్ని కళ్ళతోనే నేత్రాలతోనే ఆమోదించి హర్షించి చాలా అంటే వారి కళ్ళల్లోనే ఆనందం కనిపించింది. అది కూడా చాలా నా పూర్వజన్మ సుకృతం. అది నేను మనస్ఫూర్తిగా నా తల్లిదండ్రులకు నేను నమస్కరించుకుంటున్నాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, కథమకృత పుణ్య ప్రభవతి అని సౌందర్య శ్లోకంలో ఉంటుంది. ఏ పుణ్య పరిపక్వత జరిగితేనే ఇలాంటివి స్ఫురణ కూడా వస్తాయి. ఆ స్ఫురణ ప్రేరణ అందుకొని కొంచెం ముందుకు మళ్ళీ తీసుకువెళ్ళి దాన్ని ఆచరించే విధంగా కూడా మనం దాన్ని ఆ కార్యరూపం దారుస్తాం. ఈ క్రమంలో అసలు సౌందర్యలహరి నేర్చుకోవడం కానీ సౌందర్యలహరి, శివానందలహరి, మూక పంచసతి ఇక్కడే మా గురువు మాత శ్రీమతి నుదురుమాటి రత్నకుమారి గారు ఉన్నారు. వారికి నా ప్రణామాలు, పాదాభివందనం. వారి వల్లే నేను నేర్చుకున్నది వదిలేకుండా అభ్యాసం చేసి సాధన చేసి ఇంతటి పూజా విధానం కూడా అవలంబిస్తానని నేను అనుకోలేదు. మనం అనుకోం, కానీ మనం అమ్మవారి సన్నిధిలో కూర్చుంటేనే అమ్మవారు మనకి ఇది సంకల్ప మాత్రం చేతన అది నిజం చేస్తుంది. అలాగా గురువుగారి దగ్గర అభ్యాసం నేర్చుకున్నందుకు గురువుగారు ఇంతటి క్రమంలో నన్ను తీర్చిదిద్దినందుకు వారి ప్రణామములు. అయితే ఈ పూజా విధానం అందరూ అవలంబించి భవానిత్వం దాసే మయి విదర దృష్టింస కరుణాం అని శరణాగతి చేసి ఈ పూజా విధానాన్ని ప్రతి ఒక్కరూ అవలంబించి వాళ్ళు కూడా కామాక్షి అమ్మ కటాక్ష వీక్షణానికి పాత్రులవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ పూజా విధానం కార్యరూపం దాల్చి పుస్తక రూపంలో వచ్చేందుకు కూడా చాలా నిరంతరం నా వెన్నంటే ఉండి సహకరించిన, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ లేరు కానీ హైదరాబాద్లో ఉన్నారు. వారు కొంత అంటే ఆరోగ్యపరంగా కన్సల్టేషన్కి వెళ్ళారు వాళ్ళు. అయితే జయంతి రాధాకృష్ణ గారు, అరుణకుమారి దంపతులు, బాబాయ్ పిన్ని గారు అంటాం మేము, వారు ఎంతో సహకరించి నాకు నా వెన్నంటే ఉండి ఈ పుస్తక రూపంలో అంటే కార్యరూపం దాల్చే విధంగా వారు కూడా నాకు నిరంతరం నా వెన్నంటే ఉండి కృషి చేశారు. వారికి కూడా పాదాభివందనాలు. ఇప్పుడు మనం పూజా కార్యక్రమం ప్రారంభించుకుందాం. ముందుగా విఘ్నేశ్వరుడు పూజ మేము చేసాము. ఇప్పుడు మనం కామాక్షి అమ్మ పూజ ప్రారంభించుకుంటాం. అన్ని ఇందాక నేను అడిగినటువంటి వస్తువులన్నీ మీ దగ్గర ఉన్నాయి, అమ్మవారి దగ్గర ఉంది. ఇప్పుడు మనం పూజ ప్రారంభించుకుందాం.
బొట్టు పెట్టండి దీపానికి. అందరూ దీపం వెలిగించుకున్నారా? దీపం వెలిగించి కాబట్టి మీ చేత వెలిగించారు. ఆ దీపాలన్నీ మళ్ళీ అమ్మవారి దగ్గర ఇది చాలా చక్కటి క్లుప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా మీకు పెట్టడం జరిగింది. ఇది మీరు ఇంట్లో అవలంబించుకుంటే 20 to 30 minutes అంటే పడుతుంది. ఇంకా పూజ అనంతరం సౌందర్యాలు చదువుకుందామంటే గంట సేపు పడుతుంది. మీ ఇష్టం. దీపాన్ని పెట్టుకున్నాము. ఇప్పుడు అగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షతాం కురు గంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనం. దేవతల్ని ఆహ్వానిస్తున్నాం. ముందు చేతులు కడుక్కొని అప్పుడు ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. చేతులు తుడి చేసుకొని మీ ఖర్చిస్తూ, అమ్మవారి ఖర్చిస్తూ కాదు. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః. పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. 2 అక్షతలు పట్టుకొని ఇవి చదవండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. అక్షతలు సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త సుముహూర్తస్తు అంటే మొత్తం అన్ని చోట్ల జరగండి పూర్తిగా. ఇప్పుడు మళ్ళీ 2 అక్షంతలు తీసుకోండి. ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరే. శ్రీ మహావిష్ణువరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణః ద్వితీయవరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మే విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతు చైత్రమాసే కృష్ణపక్షోద్భవస్య. మీ యజమానులు వాళ్ళ గోత్రం మళ్ళీ హరియలహరి శ్లోకపూర్వక శ్రీ కామాక్షి దేవత ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజా ఋగ్వేదోదయ యజుర్వేద సామవేదో యదర్వణః అంగైష సైతా సర్వే కలశామృతమాశ్రితా. కదా దాన్ని తిప్పుతూ శ్రీం గాని ఓం గాని రాస్తూ గంగే ద్రవ్యాన్ని తర్వాత దేవా ఆత్మానాంచమి సంప్రోక్ష్య. మన అసలైన అమ్మవారి పూజ ప్రారంభమవుతుంది. దీనిలో ప్రప్రథమంగా శక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. హరిస్వామా అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా మనం 3 అమ్మవారిని ధ్యానిస్తుంటాం ఎప్పుడు కదా. ఇటు పొందే కొణక్కాంజీధామ 7వ శ్లోకాన్ని, అలాగే సారస్వత ప్రయోగంతో కూటమి, మధ్య కూటమి, తర్వాతది కిందది శక్తి కూటమి అంటే మూలాధార చక్రం దగ్గర ఉన్నది
శక్తికూటం మధ్యలో స్వాధిష్టానం దగ్గరలో సారస్వత ప్రయోగంతో సరస్వతీదేవి ఉంటుంది. ఆ అమ్మవారిని మనం ధ్యానిస్తాం. అలాగే స్మరం యోనిం లక్ష్మీమణి గురించి చెప్తూ ఇది ఐశ్వర్య కాముకులు చేసే ఉపాసించే శ్లోకం. అంటే లక్ష్మీ శ్లోకం. అందుకు మూక పువ్వు ఒక్కొక్క శ్లోకానికి అమ్మవారిని ఆరాధన చేసి మనం సమర్పించుకుందాం. ముందుగా కామాక్షి అమ్మ కరికలభకుంభస్తననత పరీక్షీణ మధ్యే ప్రాణాం పాశం శ్రుణిమపి దదానా కరతలైః పురస్తాదాస్తాంనః. ఇప్పుడు సరస్వతి ధ్యానం. చూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరా సగుణత్వాన మధురీణా ఫణితయః. ఇప్పుడు స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః మణిగుణనిబద్ధాక్ష వలయాః శివాగ్నౌ జుహ్వంత సురవిధృత ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ముగ్గురమ్మవారిని ధ్యానం చేసుకున్నాం. శివతత్వంలో ఏకత్వం పొందే స్థితిని ఇక్కడ వర్ణిస్తారు. అంటే మనం ఎలా ఆహ్వానం చేస్తున్నాం అమ్మవారిని, ఆ మూలాధార చక్ర నుంచి అమ్మ రా అని మనం పిలుస్తున్నాం. అదే విధంగా అదే ధ్యానంతో కమపి మణిపూరే హృతవహం స్థితం స్వాధిష్టానే హృదయ. ఇప్పుడు మనసా శరీరార్థం శంభోర పరమపి శంకే హృతమభీశ్వర సహిత దేవతా ఆవాహయామి. దేవతాయై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. అక్షతలు వేసి అమ్మవారిని ధ్యానం చేయండి. ఇప్పుడు విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయ 3 కార్యాలను ఏ వికలం లేకుండా నిర్వహించగలుగుతున్నారమ్మా. అటువంటి పాదాలకి నేను పాద్యం సమర్పయామి అని నేను ఈ శ్లోకం చదువుతాను. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహ భవంతో పోలుస్తారు కదా. అందుకని ఈ పద్మాల రంగు కూడా అమ్మ హస్తాలకు అసలు సరిపోవు. పోలిక తీసుకొస్తారు ఆదిశంకరాచార్య వారు, కానీ ఈ పోలిక కూడా సరిపోదు అని చెప్తారు. అటువంటి ఎర్రదనం కలిగిన అమ్మ హస్తాలకి మనం ఆచమనీయం ఇస్తున్నాం. నఖానాము ఉన్న నకుని కథయ కథయామ కథము మే కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం. ఏది ఉందో అది ఇలా చూపించి మళ్ళీ దానిలోనే వేస్తే సరిపోతుంది. అమ్మవారికి దాని గురించి చూపించద్దు. నెక్స్ట్ ఉపచారానికి వెళ్దాం. శ్రీ కామాక్షి సర్వమంగళ మాంగళ్యే ఇది మనం శుద్ధోదక స్నానం అమ్మవారి కిరీటం పర్యంతం చేస్తాం. ఇక్కడి నుంచి చేస్తాం. దానికి ఒక శ్లోకం 42వ శ్లోకం పెట్టాం. అంటే అమ్మవారి కిరీటంలో చంద్రశకలం ఉంటుంది. అలాగే ద్వాదశాదిత్యులు అంటే అమ్మవారి స్థూల రూపమే చాలా అంటే మొత్తం విశ్వం అంతా వ్యాపక తత్వంతో ఉన్న అమ్మవారిని మనం ఊహించుకుంటే ఆకాశం పైన ఉండే ద్వాదశాదిత్యులు చంద్రశకలం ఆవిడ కిరీటంలో దట్టంగా కూర్చోబడ్డారట. అంతటి ఉపాసన దీంతో ఆదిశంకరాచార్య వారు ఆ శ్లోకంలో రచిస్తారు. అలాంటి కిరీటం నుండి పైనుండి మనం ఇప్పుడు స్నపనం చేయిస్తున్నాం అమ్మవారిని.
దేవతాయన వస్త్రయుగ్మం సమర్పయామి. ఆ 2 పత్తి ఉండలు మీరు అమ్మవారికి వస్త్రంలాగా సమర్పించండి. శ్రీ కామాక్షి దేవతాయ యజ్ఞోపవీతం సమర్పయామి. అతి లఘువుగా పూజ చేసే విధానం మేము చూపిస్తున్నాం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని ఇంకా ఆర్భాటంగా కూడా చేసుకోవచ్చు. అర్థమైందా? కానీ సూక్ష్మ శరీరాల దేవి అమ్మవారి రూపంతో సమన్వయం పొందుతుంది. అలాగే కంఠం దగ్గర ఉన్న 3 వడులు మంద్ర, మధ్యమ, తారస్థాయి ఆ సంగీత సామర్థ్యం గలది. అమ్మ గతులలో ఆ గమనాలు ఉంటాయి ఆవిడికి. అందుకని అలాంటి కంఠానికి మనం చందనం సమర్పిస్తున్నాం. గళే రేఖా శిశ్రో గతి గమక గీతైక నిపుంతే నానావిధ మధుర రాగాకర భువాం ప్రయాణ. శ్రీచక్ర స్వరూపానికి మనం ఒక పుష్పం సమర్పించుకుంటున్నాం. షట్చక్రాల్లో 6 కమలాలు ఉంటాయి కదా. ఆ 6 మూలే సహసమయయా లాస్య పరయా నవాత్మానం మన్యే నవరసమహాతాండవనటం ఉవాభ్యామేతాభ్యాముదయ విధిముద్దిశ్య దయయా సనాథ. సమర్పించారు అందరూ మూలాధార చక్రకమలం. శ్యామం మేఘం మణిపూరైక శరణం నిషేధే. ఇప్పుడు స్వాదిష్టాన చక్రం వచ్చాం. స్వాదిష్టాన చక్రం అగ్ని సంవర్తేశ్వరుడు, సమయాదేవి అనే రూపంగా వాళ్ళు ఉంటారు. సంవర్తాగ్ని అంటే అది మనకి రుద్రుడి దృష్టిలో వాయుతత్వంకి వచ్చేది. అంటే అనాహత చక్రం. ఈ ప్రాంతాన్ని అనాహత చక్రం అంటారు. అంటే పరమహంసనాథుడు, పరమహంసాంబ ఈ రూపంలో హంసేశ్వరుడు లేదా హంసేశ్వరి రూపంలో ఉంటారు. అనాహత చక్రంకి ఒక పువ్వు సమర్పించండి. శ్రీ కామాక్షి దేవతాయ నమః జానూనీం పూజయామి. ఓం యోగీశ్వర మనోధ్యేయాయ నమః. ఓం పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః. ఓం ఓంకార్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విద్యాయై నమః. నమః. ఓం షోడశన్యాస మహారూపిణ్యై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం దశమాతృకాయై నమః. ఓం నవచక్ర స్వరూపిణ్యై నమః. ఓం మహానిత్యాయ నమః.
ఓం శ్రీ అష్టోత్తర శతనామావళి సమాప్తః. ఉంటుంది ఇలా కదా, మన నిధులు ఇలా ఉంటుంది అర్ధచంద్రాకారంలో. చంద్రుని ఇక్కడ 2 ఖండరిస్తుంది అని చెప్తారు. అది 46వ శ్లోకంలో. ఆ లలాటానికి మనం ఈ దేవతాయన ధూపమాఘ్రాపయామి. అందరూ ఇక్కడ మానసికంగా దండం పెట్టి దీపం తీసుకున్నారా, ఇక్కడ మీరు అలా జస్ట్ విసిరేసి దండం పెట్టుకోండి. ముందు చెప్పేది వినండి. దీపం అమ్మవారి చూపులను ఇక్కడ వర్ణిస్తారు. అమ్మవారి దృష్టి ఇక్కడ 8 నగరాలుగా యూపీలో. ధార అంటే థార్ ఎడారి ప్రాంతమేమో అని కూడా క్వశ్చన్ మార్క్ వేస్తారు. అది ఇంకా తెలియలేదు, కానీ థార్ ఎడారి అని మాత్రం అంటే ఇది కూడా సామవేదం బట్టి ఇది కూడా ఒక ప్రశ్నార్థకం. ఇంకా థార్ ఎడారే ధార అనే ప్రాంతం అని చెప్పారు. మధుర అంటే అది కూడా యూపీలో ఉంది. భగవతి అమరా ఇప్పుడు నైవేద్యం మీకు 2 ఖర్జూరాలు అందాయి అందరికీ. కాబట్టి మన జీవితాలు కూడా ఇలాగే ప్రభావితం అవుగాక అని చెప్పి మన నైవేద్యం సమర్పిస్తున్నాము. చక్కగా దాని మీద అవిశ్రాంతం పత్యుర్గుణగణ కథ రేడన జప జప పుష్పఛాయ తవ జనని జిహ్వా జయతి సా యద త్రిపురహర నిర్వేంద్రైః శశి విశద కర్పూర సకలాః విలీయంతే మాతస్తా. స్పందన కూడా పాడుతుంది భారతి పాట. స్పందన बोलो माता महाराज जी की। मैडम योगीन्द्र हृदयाल प्रोगेति मातल्लि बागैन अंधेरकु नीराजनं बंगारु नीराजनं भक्ति పొంగారు నీరాజనం నెలతాల్పుడెందాన బలపు వీణలు మీటు మా తల్లి గారు
కనిపించు హిన బింబకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి నిండైన నీరాజనం తేటి పిల్లల మోలి గాలి కల్లల నాడు మా తల్లి గురులకు నీరాజనం నీలాల నీరాజనం భక్తి భావాల నీరాజనం జగదేకం యువెత్తు నీరాజనం సీతాద్రి శిఖరాన పగడాలు తాపించేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదా లాపాదస్కారజ గుణిత విద్యా పరిణతిః యదా దత్తే దోషా గుణమఖిల మధ్యపయ ఇవ. మంత్రపుష్పం సమర్పయామి. ఇస్తుందో అప్పుడు శరణాగతి చేసే భావన కూడా మనకు వస్తుంది. అంటే ఆ దోషరహితంగా చేసినప్పుడే మనకు ఆ శరణాగతి బుద్ధి వస్తుంది. అందుకు ప్రతి శ్లోకాన్ని ఒక క్రమంలో పెడతారు ఆదిశంకరాచార్య వారు. అయితే ఇక్కడ అంతటి అపార కరుణ ఎలా చూపిస్తుందంటే అమ్మ భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం అని అసలు ఎప్పుడైతే శరణాగతి చేసి భవానిత్వం దాసే అమ్మా నీవు అని అంటే స్తోత్రం చెప్పే క్రమంలో అమ్మా నీవు అని చెప్పేటప్పుడు వెంటనే అమ్మ లోపలికి తీసేసుకుంటుందట. అంటే వెంటనే సాయుధ్యం ఇచ్చేస్తుందట. అంటే అంతటి అపార కరుణామూర్తి అమ్మ. అందుకని భవానిత్వం ఇతియహ అని చెప్తారు. అందుకని వెంటనే అమ్మ నీవు అని చెప్పే స్తోత్రం చెప్పే అంటే ఆ సాధకుడు ఎప్పుడైతే చాలా తన్మయత్వంతో శరణాగతి చేసే క్రమంలో ఒక స్తోత్రం చేద్దామని ఇంకా మొదలు పెట్టే తరుణంలోనే అమ్మ సాయుధ్యం ఇస్తుంది అంటారు. అందుకని ఇది అత్యంత అద్భుతమైన శ్లోకం. అపరాధ నమస్కారాలు క్షమించి అంటే అవన్నీ మనకి నిర్మూలించి అపరాధాలు ఏమున్నా దోషాలు ఏమున్నా తొలగించి మనం శరణాగతి చేసి అమ్మ ఆ మోక్షపదం అంటే అమ్మ మోక్షపదం ఇచ్చే కులపదం అమ్మ దగ్గర అంటే కుండలిని శక్తి కూడా కులపదం అంటారు. ఆ కులపదం మనకి మోక్షపదాన్ని ఇస్తుంది. అందుకు ఇది అత్యంత భక్తి శ్రద్ధలతో 2 అక్షంతలు తీసుకొని ఇప్పుడు ఈ శ్లోకం చదివి అమ్మ చరణాలకి మనం వేద్దాం. భవానిత్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా ఇది స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యః సదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవి ముకుంద బ్రహ్మేంద్ర సురమకుటశాన సురమకుట నీరాజిత పదా. అంటే మనం ఇక్కడ దీనిలో నీరాజన శ్లోకం కూడా అని చెప్పాను కదా. మనం అమ్మవారికి పూజ చేసి నీరాజనం ఇస్తే అట అక్కడ ఈ కిరీటాలు ధరించి విష్ణు బ్రహ్మేంద్ర అంటే ముకుంద అంటే ఇంద్ర అంటే మొత్తం అందరూ దేవతలు అందరూ అమ్మవారి పాదాలకి నమస్కరించేటప్పుడు ఆ కిరీట కాంతులు కూడా నీరాజనం పడుతున్నాయి అమ్మవారికి అని చెప్పే విధంగా ఈ శ్లోకం ఉంటుంది. ఎప్పుడు అక్షంతలు సమర్పించండి. నమస్కారంలో 2 శ్లోకాలు మనం పెట్టడం జరిగింది. అంటే ఒకటి మన అప్పుడు అన్ని పూజలు నీవే అవుతాయంటారు ఆదిశంకరాచార్యుల వారు. అందుకు ఇందులో మనం అన్ని ఏ తిరుగుళ్ళైతే తిరుగుతామో అమ్మ చుట్టూ ప్రదక్షిణ అవుగాక తలమపి ముద్రా విరచన మన జీవన ప్రవృత్తుల్లో మనం ఇష్టానుసారంగా ఏవైతే మనం విన్యాసాలు చేస్తామో చేతులతో అవన్నీ నీ ముద్రలు అవుగా అందుకని
నేను ఏం చేసినా అది నీ పూజ అవుగాక అని చెప్పి సపర్యాపర్యాయ స్తవ భవతు ఎన్మే విలసితం. సపర్యాపర్యాయ అంటే నీకు అన్ని ఉపచారాలు అవుగాక అమ్మ అని చెప్పి అంతటి సులువు కాదు. ఇది అందరికీ అన్వయంలో ఉండి అంటే ఏం చేస్తున్నా అమ్మని ధ్యానించి ఏం చేస్తున్నా అమ్మని అందరిలో చూసే తత్వం 97. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య ప్రమణమసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ సమభవతు యన్మే విలసితం. గిరామాహుర్దేవి గృహిణ గృహిణి ఆగమవిదో హరే పత్నీం పద్మాం హర సహచరి అద్రితనయా తురీయా కాపి త్వం దురధిగమనిస్సీమ మహిమా మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. శ్రీ కామాక్షి దేవతాయ నమః. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. సుధాసూతేశ్చంద్రోపలజలలవై అర్ఘ్యరచన స్వకీయైరౌలీర్యం. అమ్మిచ్చిన శక్తితోనే నేను కూడా ఈ శ్లోకం సమర్పణ చేస్తున్నాను. ఎందుకంటే అమ్మ ఇచ్చిన స్ఫురణ, అమ్మ ఇచ్చిన ప్రేరణ, అమ్మ ఇచ్చిన ఈ భక్తి భావం కూడా నేను అమ్మకే అంకితం చేస్తున్నాను. ఈ షోడశోపచార పూజ చేయడానికి కూడా చెప్పేదంత శక్తి లేదు మనకి, అవునా? ఎందుకంటే ఎప్పుడు నిరంతరం అమ్మ మనతోనే ఉంటుందన్న భావన మాత్ర సంతుష్టాయ నమః అని లలితా శాస్త్రంలో ఉంది కదా. అలాగే అంతా అమ్మ ఇచ్చా, రావడం వెళ్ళడం అంతా అమ్మ ఇచ్చా. ఎందుకంటే ఈ మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు మన ఇచ్చ ప్రకారంగా జరుగుతుందా లోపల శక్తి, ఆవిడ ఇచ్చ ప్రకారంగా అన్ని భేదాలు ఛేదించుకొని ఆ సహస్రార చక్రంలో శివతత్వంతో కలిసి ఏకాంబరేశ్వరునితో సాయుధ్యం పొందిన అమ్మవారిని అయితే అంటే షోడశోపచార పూజ ప్రధానంగా అమ్మవారికి చేసిన ఇద్దరికి చేసినట్టు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు అర్ధనారీశ్వర తత్వంతో ఉంటారు కాబట్టి. ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యు స్వమాత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి. ఎలాగైతే ఆ సుధాధార సారై అంటే సహస్రారంలో సహస్రంగా సౌందర్యలహరి చదవడం ఒక ఎత్తు, దాన్ని సాధన చేయడం ఒక ఎత్తు, దాన్ని అభ్యాసం చేయడం ఒక ఎత్తు, అలాగే దీన్ని ఒక అంటే ఒక సాధనా ప్రక్రియలోనే అమ్మవారి ఇచ్చిన ప్రేరణ దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ఒక షోడశ ఉపచార పూజా విధానాన్ని నేను రాసుకోవడం ఒక ఎత్తు. దానికి ఆమోదముద్ర కమల ఆమోద మధురై అని మనకి 18వ శ్లోకంలో 17వ శ్లోకంలో ఉంటుంది. అలాగా నిజంగా 15, 16, 17 ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అమ్మవారి కిందే ఉంటుంది ఆ 3 శ్లోకాలు. అంటే ఇచ్ఛ, జ్ఞాన, మళ్ళీ క్రియారూపం. అంటే ఒక సంకల్పం పుట్టడం ఒకటి, దాన్ని ఎలా చేసుకోవాలో అన్నది జ్ఞానం, అది క్రియారూపం దాల్చడం క్రియాశక్తి. అందుకని ఈ 3 అమ్మవారి అనుగ్రహంతో ఇది నిజంగా ఇంత అత్యద్భుతంగా ఒక కార్యరూపం దాల్చడం, దాన్ని ప్రప్రథమంగా శంకరమఠంలో కూడా మనం పూజ చేసుకోవడం. ఆ శంకరమఠం కార్యనిర్వాహక వర్గానికి నేను మనస్ఫూర్తిగా నమస్కరించి ప్రణామం చెప్తున్నాను. అందరికీ చాలా చాలా అత్యద్భుతంగా ప్రతి పూజకి సహకరిస్తారండి. నేను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి ఎంతో ప్రత్యేకంగా వారికి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ విచ్చేసినటువంటి
దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్, మాజీ కమిషనర్ శ్రీమతి వైవి అనురాధ గారిని మా కార్యనిర్వాహక వర్గం తరఫున మేము చేసే చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.